చూడటానికి చికెన్ పచ్చడిలాగే ఉన్న ఎగ్ పచ్చడి టేస్ట్ మాత్రం చికెన్ కన్నా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఎగ్లన్నింటినీ పగలగొట్టి ఇందులో వేసుకుంటున్నాను. నేనైతే మొత్తం 6 గుడ్లు వేసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఇందులోకి మనము సాల్ట్ 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్. వీటన్నిటిని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. బాగా కరిగిపోయేలా చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ పాత్రకి స్టీల్ పాత్ర యూజ్ చేస్తున్నాను. దీనికి ఆయిల్ పూసుకొని మొత్తం ఇలా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ పూసి పెడితే అది అడుగంటకుండా ఉంటుంది. ఇందుకోసం నేను ఒక పెద్ద పాత్రను తీసుకున్నాను. అందులో ఈ స్టాండ్ ఇలా పెట్టి ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్గుని ఈ నూనె పూసుకున్న పాత్రలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని ఈ పాత్రలో పెట్టి మూత పెట్టుకొని ఆవిరి పైన ఉడికించండి. ఎగ్ కుక్ అయిన తర్వాత పొంగి ఇలా వస్తుంది. దీన్ని తీసుకొని మనం సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకొని కట్ చేసుకోవాలి పీసెస్గా. ఎగ్ని ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కడాయిని తీసుకొని అందులోకి 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము కోసి పెట్టుకున్న గుడ్లని నూనెలో వేయించాలి. ఇలా వేయించుకొని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. చూసారా, కొన్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా వేయించుకోవాలి. ఇందులో తగినంత అల్లం వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మూడు చెంచాలు కారం పొడి, తగినంత ఉప్పు, అన్నిటిని బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు మనకు కావాల్సిన ఎగ్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. దీనికోసం మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు చూసారు కదా.
ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ పచ్చడి కోసం మనం ఎక్కువ రోజు నిల్వ చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. మేము ప్రస్తుతానికి చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకున్నాం.